ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇఫ్ యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్, యూ హ్యావ్ టు అబైడ్ విత్ గాడ్. ఆయనతో కలిసి కట్టుగా ఉండాలి. ఇదిగో ఆయన చెప్తున్నాడు, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పడేస్తాడంట. ఈరోజు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, తరుణాలు ఇస్తున్నాడు, తలాంతులు ఇచ్చాడు, ఇవన్నీ చేస్తాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, మీరు ఫలించకపోతే తీసి పక్కన పెట్టేస్తా. తీసి పక్కన పెట్టేస్తా అంటే నరకం కాదు అక్కడ, మేబీ నాట్ హెల్. ఈజ్ లైక్, యూ వోంట్ బీ యూస్ఫుల్ ఎనీమోర్, యూ వోంట్ బీ యూస్ఫుల్ ఫర్ మై కింగ్డమ్ ఎనీమోర్. ఇంకా నేను వాడుకోలేను. నీ సమయం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగపరచుకోలేదు కదా, నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు నీ సాయశక్తులు ప్రయత్నించలేదు, చేయలేదు, కాబట్టి ఐ విల్ పుట్ యు అసైడ్, నేను పక్కన పెట్టేస్తాను, నేను వేరొకరిని లేపుతాను, వేరొకరిని చేయమంట అని అంటున్నాడండి దేవుడు. ఫలించు ప్రతి తీగని ఏం చేస్తాడంటే దేవుడు ఇంకెక్కువగా ఫలింపజేస్తాడండి. ఇదేం అన్యాయం అండి? అది న్యాయమే. ఎందుకంటే వారు కొంచెంలో నమ్మకం ఉన్నారు కాబట్టి దేవుడు అత్యధికమైన వాటిపైన యజమానులుగా, అధిపతులుగా నియమిస్తున్నాడు.